నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో 7 డాక్టర్లను విచారణకు పంపాలని చెప్పి, అలాగే 6 ప్రైవేటు క్లినిక్లను మూసివేయాలని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే, వైద్య శాస్త్రంలోని నైతికత, నియమాలు మరియు సూత్రాలకు విరుద్ధమైన చిత్రాలను ప్రచురించిన 7 వైద్యులను విచారణకు పంపాలి మరియు 6 ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలను మూసివేయాలని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారు నిర్ణయం తీసుకున్నారు. వృత్తి మరియు దాని సహాయక వృత్తులు, రోగుల హక్కులు మరియు ఆరోగ్య సౌకర్యాలు మరియు మంత్రివర్గ తీర్మానం నెంబర్ 87/2023 ప్రైవేటు రంగంలో వైద్య ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా ప్రైవేటు ఆరోగ్య రంగంలో వైద్య ప్రకటనలు నియంత్రించే మంత్రివర్గ నిర్ణయం ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రత్యేకించి ఆర్టికల్ 20 ప్రకారం వైద్య ప్రకటనలు రోగి యొక్క శరీరం లేదా రోగి యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో అతిశక్తి చేయకుండా, అశ్లీలత లేకుండా వైద్య ప్రకటనలు అయితే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైనా రోగి యొక్క శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా అయితే నిరాడంబరంగా చూపించాల్సి ఉంటుంది, అంటే బ్లర్ చేసి చూపించాల్సి ఉంటుంది. కానీ యొక్క 6 ప్రైవేటు క్లినిక్లలో మనం చూసుకుంటే వాటిని ఓపెన్ గా చూపించడం జరిగింది. అలాగే వాళ్ళు ప్రకటనలు కూడా మనం చూసుకుంటే వాళ్ళ హాస్పిటల్కు సంబంధించిన ప్రకటనలు కూడా బహిరంగంగా ఇచ్చేస్తూ ఉండడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వెళ్లడం జరిగింది. పలానా హాస్పిటల్స్ వారు రోగి యొక్క శరీర భాగాలను బహిర్గతం చేస్తూ ఉన్నారని చెప్పి, దీంతో వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి 7 డాక్టర్లను విచారణకు ఆదేశించగా 6 ప్రైవేటు క్లినిక్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.